హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో పెసరట్టు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక గ్లాస్ పెసర్లు అలాగే 1/4 గ్లాస్ బియ్యం తీసుకొని మంచిగా వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి వీటిల్ని. ఇంకా వాటర్ పారబోసేసి మంచిగా వాటర్ వేసుకొని ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 1 ఇంచ్ అల్లము అలాగే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసి మనం నైట్ అంతా నానబెట్టుకున్న ఈ పెసర్లను వేసి మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మరీ మెత్తగా కాకూడదు, అలా అని చెప్పి గట్టిగా ఉండకూడదు. తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దోస పెనం బాగా వేడయ్యాక దోస బ్యాటర్ దాని మీద వేసి స్ప్రెడ్ చేసుకొని అందులో ఆనియన్స్ అలాగే ఆయిల్ వేసి మంచిగా కాల్చుకోవాలి. ఇలాగ మడత వేసి 2 వైపులా నీట్గా కాల్చుకోవాలండి. అప్పుడే మనకి దోశ అనేది క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. Please like, share and subscribe my channel. Thank you.